ఆరాధనకు సాయకారంగా కీర్తన గ్రంథం 25వ కీర్తన 15వ చరణంను చదువుకుందాం. 25వ కీర్తన 15వ చరణంను చదువుకుందాం. నేను చెబుతూ ఉంటాను, నాతో కలిసి చెప్పండి. ఎందుకంటే చదువు రాని వారు ఉన్నారు కనుక అందరూ చదువు వారుగా ఉంటాం. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ప్రైజ్ మరొకసారి గట్టిగా దేవుడు మనం ప్రేమించి ఆయన సన్నిధిలో గడుపుటకు, ఆయన సన్నిధిలో చేరి ఆయన ఇచ్చే సంతోషాన్ని, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే నెమ్మదిని పొందడానికి దేవుడు మన ఎడల కృప చూపాడు. ప్రభువు ఇచ్చే సంతోషం అది శాశ్వతమైనదే. లోకమిచ్చే సంతోషం అది అల్పమైనదే. అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా ఉంటారు, అన్నీ పోయిన తర్వాత దుఃఖపడుతూ ఉంటారు. ప్రభు అయిన దేవుల్లో దేవుడిచ్చే సంతోషం అయితే అన్నీ ఉన్నా సంతోషమే, అన్నీ పోయినా సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన శూన్యములో సమస్తాన్ని చేయగలవాడు. నడి సముద్రములో దారి చేసి నడిపించగలవాడు. అరణ్యములో ఆహారముకు తినిపించగలవాడు. ప్రభునందు ప్రియులార, నిరాధార పరిస్థితిలో ఇక నాకు ఆధారం లేదు, నాకు దిక్కు లేదు, నా పని అయిపోయింది అనుకున్న స్థలంలో నేనున్నానంటూ అభయమిచ్చి ఆదరించేవాడు. ప్రియులార, ఇది అర్థమైన వారికి, అది అనుభవించే వారికి అర్థమైంది. కానీ కేవలం విని వదిలేసే వారికి అది అర్థం కాదు. కనుక దేవుని సన్నిధి అనుభవించిన వారు ఆనందంతో గడిపిన వారిగా ఉన్నారు. దావీదు సౌలు చేత తరంబడుతున్నప్పటికీ, ఎన్నో సంవత్సరాలు తరంబడుతున్నప్పటికీ కూడా ప్రియులారా, ప్రభు అయిన దేవుడు తనతో ఉండి నడిపించిన వాడుగా ఉన్నాడు. తను తోడుగా ఉన్న విధానాన్ని చూసి దేవుని ఎంతగానో స్తుతించేవాడు. తను కాపాడుతున్న దాన్ని చూసి దేవుని స్తుతించేవాడు. తరంబడుతున్నా పర్వాలేదయా, నీవు నాతో ఉన్నావు అంతే చాలు అనుకునేవాడు. ఎందుకంటే శత్రు చేతి నీవు నన్ను చిక్కనీయకుండా కాపాడువాడవు. కనుక ఆ సత్యాన్ని ఎరిగిన వాడై దేవుని మీద ఆనుకొని జీవించిన వాడు. కనుక చదివిన వాక్య భాగంలో మనం చూస్తే కీర్తన గ్రంథం 25వ కీర్తనలో 15వ చరణం చూస్తే, నా కను దృష్టి
ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఈ కీర్తనాకారుడు అంటాడు, నా కను దృష్టి, నా దృష్టి అంతా ఆయన వైపే, నేను ఆయన వైపే చూస్తూ ఉన్నా. ప్రియులారా, ఎంత గొప్ప అనుభవం అంటే దేవుని వైపు చూడడం, దేవుని వైపు చూస్తూ దేవుని సహాయాన్ని అందించడం, దేవుని వైపు చూచి దేవుని శక్తిని పొందటం, దేవుని వైపు చూచి దేవుని ప్రభావం పొందటం, దేవుని వైపు చూచి దేవుని దీవెనలు పొందటం. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ కూడా ఇక్కడ నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన వైపే, తన అవసరతల కొరకు, తన అక్కర్ల కొరకు, తన కొరతల కొరకు, తన కాపుదల కొరకు, తన భద్రత కొరకు, తన సంరక్షణ కొరకు, తన ఆశీర్వాదాల కొరకు, తన భద్రతకు ఎప్పుడు కూడా దేవుని వైపే చూసేవాడు, మనుషుల వైపు కాదు. రాజుల వైపు చూడలా, మనుషుల వైపు చూడలా, బలమైన వారి వైపు చూడలా, బలవంతుల వైపు చూడలేదు. కానీ ప్రభు అయిన దేవుని వైపే చూస్తూ ఉండేవాడు. కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడి దేవుని మంది. యెహోవా వలననే మాకు సహాయము కలుగును. ఎక్కడి నుండి సహాయం రాదు. ప్రభు నందు ప్రియులారా, ప్రభైన దేవుని వైపు ఎప్పుడు చూచేవాడు. అదే కీర్తనాకారుడు, నా కను దృష్టి ఎల్లప్పుడు ఆయన వైపు ఎందుకు చూచారంటే ఆయన శక్తిని పొందినవాడు దావీదు. బాల్య దశలో సింహాన్ని కొట్టి చంపగలిగిన వాడు, బాల్యం నుండి ఎలుగుబండిని కొట్టి చంపినవాడు, వాటి నోటిని గొర్రెపిల్లను విడిపించిన వాడు. ఎక్కడిది శక్తి అంటే దేవుని ద్వారా శక్తి పొందినవాడు. దేవుని బలం అంటూ ఉండేవాడు. యుద్ధం దేవుడిది అనేవాడు. గొలియాతు మీదకి వెళ్తే ఏమంటాడు? యుద్ధం యెహోవాది. నేను కనబడుతుంది నేను, కానీ యుద్ధం చేసేవాడు దేవుడు. కనపడేది నేనే. ఎవరు కనపడుతున్నాడు? గొలియాతు కనపడింది ఎవరు? దావీదే. అరే నేను పిల్లోనే కుక్కనంటరా, ఇంత కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నామని అంటే వాడు కనపడుతుంది. ఎవరు కనపడుతున్నారు? లోకస్తులు కనపడేది వాడే కనపడతారు, కొద్దివాడే కనపడతాడు. కానీ తనలో ఉన్న దేవుడు కనపడడు. ఈనాడు మన ఆయన వైపు ఆయన శక్తిని చూడలేకనప్పుడు మన జీవితాలు కూడా అంతే. ఆత్మీయ నేత్రాలు తెరవబడినంత వరకు మనం చూసేదంతా కూడా ఈ స్వల్పమైనదిగా కనబడదు. ఏం పొందుతున్నాం? దేవుని ద్వారా ఏం మేలు పొందుతున్నాం? దేవుడు ఏం కాపాడుతున్నాడు? దేవుడు ఏం సాయం చేస్తూ ఉన్నాడు? దేవుని ద్వారా ఏం పొందుతున్నాం? ఇదే ఆలోచన కలిగి ఉంటాం. కానీ నీ ఆత్మీయ నేత్రాలతో ప్రభు అయిన దేవుని నీవు చూడగలిగితే, దేవుడు నీకు ఇచ్చే భద్రత ఎంత ఉన్నతమైనదో తెలుసా? ఎంత చక్కగా నిన్ను కాపాడుతాడో తెలుసా? ఎంత పూర్ణ భద్రత దేవుడు నీకు ఇస్తాడో తెలుసా? ప్రభునందు ప్రియులారా, రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఎలీషాని పట్టుకుంటానికి సిరియా రాజు సైన్యాన్ని పంపితే దోతాను పట్టణంలో ఉన్నప్పుడు సైన్యం అంతా వచ్చి చుట్టుముట్టారు. సైన్యం అంతా వచ్చి చుట్టుముట్టినప్పుడు వినాలమ్మా, పెద్దడక్కడే ఎలీషా దాసుడు లేచి చూచాడు. చుట్టూ సైన్యం ఉంది. గడగడ వణిగిపోతా ఉన్నాడు. అయ్యో, ఈ పట్టణానికి వచ్చాను, ఈ దైవజనుడి దగ్గర నేను వచ్చాను, చుట్టూ సైన్యం ఉంది, ఇంకేముంది? ఏముందిగా? పని అయిపోయిందని గడగడ వణుకుతూ ఉంటే, ఓ నా ఏలినవాడా, మన చుట్టూ సైన్యం ఉన్నదయ్యా, మన పని అయిపోయిందని ఎలీషాతో అంటే, ఎలీషా భక్తుడు అంటాడు, ఓ నీవు ప్రభు నీవేమో పర్లేదురా, దేవుడు మన పక్షం ఉన్నా అంటే వారు భయపడతారే ఉన్నాడు. భయపడతా ఉన్నప్పుడు అప్పుడు ఈ ఎలీషా అంటాడు, యెహోవా దయచేసి వీని కళ్ళు తెరువు. చూడండి, ఆ మాట చదువుదాం. చూడు, లేఖనాల్లో రాజులు 2వ గ్రంథంలో
ఆరవ అధ్యాయం 15లో 5వ ఇది భాగం అన్నమాట. అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయుదమని దైవజనులతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే భయపడద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూస్తున్నట్టు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళ తెరవ చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను ఏమున్నాయి? అగ్ని పర్వతము, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచను. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఏం చూస్తా ఉన్నాడు? అంతకుముందు ఏమన్నాడు? అయ్యో నా ఏళ్ళవాడా, మనము ఏమి చేయుదమయ్యా, మా ప్రాణాలు పోయినట్టే అనుకున్నాడు. ఎప్పుడైతే ఎలీషా అంటాడు, అరే నీ భయపడద్దు, ఎంత వారికంటే మన చుట్టూ ఉన్నవారు అధికులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మా వినాలా, ఎలీషా చెప్పిన ప్రతి క్రైస్తవుడు కూడా ఎలీషా చెప్పిన రీతిగా చెప్పగలిగిన స్థితి ఉండాలా. నీవు ఆయన వైపు చూడగలిగితే, నీవు ఆయన వైపు చూస్తే ఆయన నీ చుట్టూ ఎంత భద్రత ఉంటుందో, ఎంత రక్షణ వలయాన్ని దేవుడు నీ చుట్టూ ఉంచుతాడో, ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారికి అది అర్థమవుతుంది. తెరవబడకపోతే కనపడేది ఏమిటనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలోకి 5 రొట్టెలు 2 చిన్న చేపలు రానంత వరకు పిల్లవాడి పిల్లవాడు సరిపడే ఆహారమే. ప్రభువైన యేసయ్య చేతిలోకి వచ్చేసరికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు ఎత్తే విధంగా ప్రభువు చూస్తా ఉన్నాడు వాటిని. ప్రభు అయిన దేవుని చూపు వేరు, నా చూపు వేరు. ప్రభు నమ్మి అంగీకరించి ప్రభు యొక్క శక్తి సామర్థ్యం ఎరిగి కూడా ప్రభువులో బలహీనుగా కనబడతా ఉన్నా, ప్రభు బలం లేనివారుగా, ప్రభు శక్తి లేనివారుగా, ప్రభు సామర్థ్యాన్ని ఎరుగని వారుగా కనబడతా ఉన్నాం. ఎంత భయంకరం! కనుకనే బహు స్పష్టంగా తిరిగి ఎప్పుడైతే వారి కళ్ళు తెరబడ్డాయో, ఎలీషా చుట్టూ ఎవరున్నారు? ఎలీషా చుట్టూ అగ్ని పర్వతము, అగ్ని గుర్రముల చేత రథముల నిండినుడా చూచారు. ఎలీషా తన చుట్టూ ఉన్నారట. మన చుట్టూ ఉండరా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి రక్షించును. ప్రైజ్ ది లార్డ్. మా వినాల, నీవు దేవుని యందు భయభక్తులు నీవు జీవిస్తే నీ చుట్టూ ఆయన దూత ఎవరుంటారు? యోబు చుట్టూ ఎవరున్నారని చెప్పాడు సాతానుడు. అపవాది ఏమని చెప్పాడు? నీవు అతని చుట్టూ కంచె వేసిదివి కదా, నేను జ్వరపడకుండా, పాడు చేయకుండా, పతనం చేయకుండా ఏమి చేశావు? కంచె. ప్రియులారా, నీవు దేవుని దృఢమైన విశ్వాసం నమ్మగలిగితే, ప్రభు అయిన దేవుడు నాతో ఉన్నాడు అని నీవు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ప్రభు అయిన దేవుని సన్నిధి నీవు అనుభవించగలవు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసేవాడిగా ఉన్నాడు. దేవుడు కన్నులు తెరవనంత వరకు వారి సైన్యమే కనపడుతుంది, కానీ దేవుని భద్రతను కనబడలేదు. ఈనాడు కూడా మన విశ్వాస జీవితంలో దేవుడు ఎంత కృప కలిగి ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడో అది మనం ఎరగని వారిగా ఉన్నాం. మన చేతుల కష్టంతో, శక్తితో చేసి ఉదయం సాయంకాలం వరకు పనిచేసి సంపాదించి కూడగట్టుకొని దాచుకునేది మనకు కనబడుద్ది. నీవు కూర్చుకునేది అంతేగాని మరి దేవుడిచ్చేది, మనం కూర్చుకునేది కొద్దే, దేవుడిచ్చేదంతా. ఎలీషా కొద్దివాడే, కానీ తన భద్రత ఎంత? పర్వతం. ఎవరున్నారట? పర్వతము, అగ్ని, గుర్రముల, రథముల చేత నిండినుడ చూచాడు. మరి మనం ఏం చూస్తా ఉన్నాం? అదే ఇక్కడ అంటాడు, నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపే తిరిగి ఉన్నది.
చిన్న రాయి చాలు గొలియాతును కొట్టడానికి, చిన్న వడిసలు చాలు గొలియాతును ఎదుర్కొంటానికి. పరిస్థితి ఏదైనా ఎదుర్కొంటానికి చిన్నది ఏదైనా సరే కొద్దిది చాలు. చిన్న రాయిని బలమైన వాడిని కొట్టడానికి దేవుడు వాడుకున్నాడు. చిన్న కర్రతో సముద్రానికి పాయలు చీల్చాడు ఈ మోషే ద్వారా దేవుడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సామర్థ్యాన్ని వారు ఎరిగిన వారు, సూర్యుడా నువ్వు నిలవబడమంటే నిలిచాడు ఒక దినం వల్ల. కారణం ఏం తెలుసా? దేవుని శక్తిని వారు ఎరిగిన, దేవుని ప్రభావాన్ని వారు ఎరిగిన వారు. అది చూస్తా ఉన్నారు. సూర్యుడు ఆగిన వారు చూడగలిగాడు యెహోషువ. చంద్రుడు నిలవబడినట్టు చూడగలిగాడు యెహోషువ. మా వినాల ప్రభునందు దేవుని పిల్లలముగా, దేవుని నీ తండ్రి శక్తిని వెనక్కుండా, నీ తండ్రికి ఉన్న సామర్థ్యం వెనక్కుండా ఉంటే, నీ తండ్రి నీకు ఎలా సహాయపడింది వెనక్కుండా ఉంటే, నీ సంబంధం ఏమిటి? నీ తండ్రి ఇప్పుడు మనం శారీరక తల్లిదండ్రులు ఉన్నారు కదా. మనం మన తండ్రి ఏమి ఇవ్వగలడో, ఏమి తేగలడో. ఇప్పుడు తండ్రి బిడ్డలు ఎరుగుతురు కదా. వాడు మొండికేసి అది కావాలి ఇది కావాలి అంటుంటే ఏం చేస్తారు? నువ్వు తేగలవు, నువ్వు ఇవ్వగలవు, నువ్వు ఇవ్వట్లేదు అని పిల్లలు మొండికేయడం మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మన తండ్రి మన ప్రభు నమ్మిన దేవుడు ఎటువంటి వాడో మనం సంపూర్ణ గ్రాహ్యం కలిగిన వారుగా ఉండాలి. ఇన్ని దినాల నుండి మనం ప్రభు నమ్మి వస్తూ ఉన్నాము. దేవునిలో ఉన్న శక్తి సామర్థ్యం వెనక్కుండా జీవిస్తే ప్రయోజనం ఏమిటి? కనుకనే భక్తుడు దావీదు అంటాడు, యెహోవా నా కన్ను దృష్టి ఆయన వైపే తిరిగి ఉన్నాయి. ఆయన వైపు తిరిగి ఉన్నవి కనుకనే ఇక్కడ చూడండి, లేఖనాల్లో 90వ కీర్తన చూడండి. 90వ కీర్తన 8వ చరణంలో, 90వ కీర్తన 8వ చరణంలో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. మా వినాల, నీవు దేవుని చూచినప్పుడు, దేవుని వైపు నువ్వు చూచినప్పుడు నీ దోషాన్ని కనబడాలి. వినాల, మన దోషాలు మన తప్పిదాలు దేవుడు కనపరిచేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయనే నీకు దుఃఖ చూసి ప్రభు అయిన దేవుడే నీకు అర్థంగా కనబడాలి. నీ జీవితంలో ఏ దోషాలు ఉన్నాయో, ఏ తప్పిదాలు, ఏ పొరపాటు, ఏ అవధేతలు ఉన్నాయో కనపరచగలిగిన వాడు దేవుడే. మన స్థితి అంతా చూపగలిగిన వాడు దేవుడే. ఆయన వైపు చూస్తే కానీ నీ స్థితి, నా స్థితి, మన స్థితి మనకు అర్థం కాదు. రహస్యంగా ఉన్న పాపాలన్నీ ఆయన వైపు చూడగానే కనబడతా ఉంటాయి. నీకు ఆయాసకరమైన మార్గం ఆయన ఉన్నదేమో చూడయ్యా, నీకు ఆయాసకరమైన ఆ మార్గం నాలో ఉన్న చూడని దేవుడు ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ సరి చేసుకునేవాడు దావీదు. కనుకైనటువంటి బలమైన కార్యాలు చేయగలవాడు. బలహీనుడు బలవంతుడుగా వాడబడ్డాడని దానికి గల కారణం, మా చూడండి, బలహీనుడు బలవంతుడుగా వాడబడ్డాడు దానికి గల కారణం తన దేవుడు బలమైన వాడని, తనతో ఉన్నవాడు బలమైన కార్యాలు చేయగలవాడని, బలంగా ఆయన సాయం చేయగలడని దృఢంగా నమ్మిన వాడాయి. మన జీవితాలు అలా ఉండాలి. రహస్య పాపాలు కనబడతా ఉన్నాయి. మా వినాల, ఎప్పుడైతే మనం ఇవన్నీ మనం కనబడినప్పుడు సరి చేసుకుని వారిగా ఉంటాం, దిద్దుకొని వారిగా ఉంటాం. తన దోషాలు కనబడినప్పుడు ఈ దావీదు భక్తుడు డొల్లాడు దేవుడు సన్నిధిలో, అయ్యా నన్ను కనికరించు, అయ్యా నన్ను కటాక్షించు, నా దోషాలు కడుగు, నా పాపం పోనను కడుగు ప్రభు అని వేడుకున్నట్టుగా చూస్తాం. చూడండి, ఇక్కడ లేఖనాల్లో 50వ కీర్తన 51వ కీర్తనలో చూస్తే, 51వ కీర్తనలో 2వ చరణం చూస్తే, నా దోషం పో నన్ను బాగా కడుగయ్యా, నా పాపం పో నన్ను పవిత్రపరుచయ్యా, నా అతిక్రమ నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ ఉన్నవి, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి నీ దృష్టి ఎదురు నేను చెడుతరము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను ఏం చేసి ఉన్నాను? నీకు విరోధముగా పాపం చేశాను, నీ దృష్టి నేను చెడుతరము చేసి ఉన్నాను.
తన దోషాలని ప్రభు వైపు చూస్తే మన దోషాలని కనబడతాయి. సరి చేసుకున్న దేవుని సన్నిధికి మనం వచ్చాము, ఆయన బలం సమీపించడానికి వచ్చాము. మనం సరి చేసుకునే వారిగా ఉండాలా. మన రహస్య మన దోషాలన్నీ ఎక్కడ కనపడతాయి? ఒక వ్యక్తుల వైపు చూసినప్పుడు కనబడం. నీ తోటి సహోదరుని వైపు చూసిన నీకు కనబడం. వారికంటే నేను నయమే. వారు ప్రార్థన చేయని ప్రార్థన చేస్తా, వారి వాక్యం చదివి వాక్యం చదువుతా, వారి ప్రార్థనకు వెళ్తా. వినాలా ప్రభు నందు ప్రియమైన వారులారా, ఈనాడు తోటి వారిని సరిపోల్చుకునే వారుగా ఉన్నారు కాదు. దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే కానీ నీ స్థితి నా స్థితి మన అంతరంగ స్థితి అంతా కూడా మనకు కనబడేదిగా ఉంటుంది. కనుకనే మనం సరి చేసుకునే వారుగా నా కను దృష్టి ఎప్పుడూ కూడా ఆయన వైపే తిరిగి ఉన్నది. ఆయన వైపు తిరిగినప్పుడు మన జీవితాల్లో ఉన్న మన దోషాలన్నీ కూడా మనకు కనిపించేవిగా ఉంటాయి. కనిపించేటప్పుడు వారు చేసిన విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చూడండి, లేఖనాల్లో ఈ దావీదు ఒప్పుకున్న వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా భక్తుడు కూడా చూచాడు అక్కడ ప్రభు అయిన దేవుని. యెషయా గ్రంథం 6:5లో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూసి తిని. ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాను కనులారా చూసేలేకే తనకేం కనపడింది? అయ్యో వినాలమ్మా, దేవుని వైపు చూచేలేకే తనకున్న నశించిపోయిన స్థితి కనపడింది, తన పాడైపోయిన స్థితి కనపడింది, తను ఏ రీతిగా చెడిపోయాడో కనపడింది, తను ఏ రీతిగా అపవిత్రంగా ఉన్నాడో చెడి కనపడింది, తను ఏ రీతిగా దోషంలో ఉన్నాడో కనపడింది. వినాలా, మన రహస్య పాప దోషాలు కనబడాలి. ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. దేవుని సన్నిధికి మనం వచ్చాం. నీ దోషం నీకు కనబడకపోతే, నీ పాపం నీకు కనబడకపోతే ఇంకెక్కడ కనపడి ఎక్కడ సరి చేసుకుంటావు నీవు? ఎక్కడ దిద్దుకుంటావు నీవు? ప్రభు సన్నిధిలోనే కదా. ప్రభు క్షమించేవాడు ఆయన, సరి చేసేవాడు ఆయన, దిద్దేవాడు ఆయన, కడిగేవాడు ఆయన, పవిత్రపరిచేవాడు ఆయన. ఆయన సన్నిధిలో నీవు నీ దోషాలు ఆయన దగ్గర కనపడకపోతే, సరి చేసుకోకపోతే ఇంకెక్కడ సరి చేసుకుంటావు? నిన్ను ఎవరు సరి చేయగలడు? నీ దోషాలు ఎవడు బాగు చేయగలడు? నీ పాపాన్ని ఎవడు బాగు చేయగలడు? ప్రభువే కదా. ప్రభుదేదో ఆదివారం కనుక ఆడావుడిగా వచ్చి వెళ్ళటం కాదు. ప్రభు సన్నిధికి వచ్చి సరి చేయబడి దిద్దబడి దేవుని దృష్టి ఎదురు నీవు దేవుడు ఆనందించే విధంగా మన పరిస్థితి అంతా కూడా సరి చేసుకున్న వారమై ఉండాలి. సంతృప్తి చెందాలి. అదే విశ్రాంతి. నీలో పాపం ఉన్నంత వరకు నీకు నెమ్మది ఉండదు. నీలో దోషాలుంటే నీకు నెమ్మది ఉండదు. నీలో అవిధేయత నీకు సమాధానం ఉండదు. సంతోషంగా నీవు జీవించలేవు. ఎప్పుడు ఈ పాపం ఎప్పుడు బయటపడుద్దో, ఈ దోషం ఎప్పుడు బయటపడిదో, ఈ కేసు ఎప్పుడు బయటపడుద్దో, ఈ కేసు వస్తే పరిస్థితి ఏంటి? ఉంటుందా? నెమ్మది ఉంటుందా? ఒక సమస్య ఉంటే నెమ్మది ఉంటుందా? కడిగి వేయబడిన ముత్యం వలె కనబడాల మన దేవుని సన్నిధిలో. ఉదయకాలములో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనం, యెషయా భక్తులు ప్రభు అయ్యో చూచిన తర్వాత అయ్యో అంటాడు. వినాలి, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించి నేను నశించాను అంటే వినాలమ్మా. ఏం కనపడుతుంది? నశించిపోతున్న స్థితి కనపడతావు. తాను ఏ రీతిగా నశించిపోతా ఉన్నాడు, నశించిన ప్రజల మధ్య ఉన్నాడు, నశించిపోయిన పెదవులతో, నశించిపోయే దుస్థితిలో తాను ఉన్నట్లుగా అయ్యో, అందుకే అయ్యో అంటాడు. వినాలా? అదే రీతిగా మనం ఆక్రందన అలా ఉండాలి. అయ్యో నా జీవితం సరేయ్యా, పరిశుద్ధులు వారిని నిన్ను చేరటానికి, పరిశుద్ధులు వారిని నిన్ను సమీపించడానికి పరిపూర్ణమైన పరిశుద్ధత నాలో దయచేయమని ఎప్పటికప్పుడు దేవుని సరి చేసుకున్న వారిగా ఉండాలి. వినాలా? ప్రభు సన్నిధికి ఎందుకు వచ్చామంటే సరి చేయబడాలి. ఆయన వైపు చూడు. ఆయన నీ కొరకు ఏం చేశాడు, నీకు ఎటు త్యాగం చేశాడు ఆయన.
నిన్ను నన్ను పరిశుద్ధులు చేయటానికే కదా. మా వినాల నిన్ను నన్ను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మచ్చలేని వారుగా, డాగు లేని వారు, కళంకం లేని వారుగా మనం చేయటానికి తనను తాను ప్రభు శిలువలో ఒక పశువులు అర్పించుకున్నాడు. దేవుడు అమ్మ వినాల, దేవుడు సృష్టంతటిని కలుగు చేసిన ఆ మహాదేవుడు, నిన్ను నన్ను స్వహస్తాలతో చేసిన ఆ మహాదేవుడు ఒక పశువులే తనను తాను నీ కొరకు నా కొరకు అర్పించుకున్నాడు. కారణం తన వలె నీవు నేను ఉండాలని. ఆయన పరిశుద్ధుడు, నీవు నేను కూడా పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, మచ్చలేని వారుగా, దాగులేని వారుగా ఉండాలని. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని ప్రభువు సవాలు విసిరీతిగా నా జీవితంలో కూడా ఇదిగో నేను ఇదిగో శోధించబడిన తరువాత నేను సువర్ణవలే కనబడుదును. నా ప్రభు నేను నిలవగలడని దృఢమైన సాక్ష్యం చెప్పగల స్థితి మన జీవితంలో ఉండాలి. అటువంటి స్థితి మన జీవితంలో లేకపోతే నీవు ఎన్ని సంవత్సరాలు ప్రభు నీవు ఆరాధించినా, ఆయన రూపం మనలో రాకపోతే, ఆయన పోలిక మనలో లేకపోతే, ఆయన స్వభావ రక్షణ నీలో నాలో లేకపోతే ఆయన చేరలేవు, ఆయన సమీపించలేము. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. నిన్ను పరిశుద్ధులు చేయుటకు తనను తాను అర్పించుకున్నాడు ప్రభు. ఆ బలం సమీపించే నీవు అయ్యా నువ్వు నలగొట్టబడి నా దోషాలన్నీ క్షమించడానికి నీవు నలగొట్టబడావా? దోషం చేసింది నేను, నలగొట్టబడవలసింది నేను కదయ్యా. నీవు నలగొట్టబడి నా దోషాలు క్షమించిన ప్రభువా, నీకు స్తోత్రమని దేవుని స్తుతించేవాడు. ప్రభువు చూడాలమ్మా. ఆయన శిలువ బలియాగులో ఆయన చేసిన ఆ కంటి కనబడినట్లుగా మన దృశ్యం మనం ఆయన వైపు చూడాలి. మనం నలగొట్టబడవలసింది మనం, గాయాలు పొందవలసింది మనం, శిక్ష పొందవలసింది మనం. శిక్ష అంతతోనూ అనుభవించాడు, గాయాలన్నీ ఆయన అనుభవించాడు. ఆయన నలగొట్టబడ్డాడు మన దోషాలు కొరకు. ప్రభు నందు ప్రియులారా, ఆ ప్రభైన దేవుడు ఆయన రూపాన్ని మనకి ఇవ్వటానికి, మన రూపంలో ఉన్న శిక్ష అంతా తాను భరించాడు. ఆ మహామహిమ గల ఆ దేవుని స్వరూపాన్ని నిన్ను అనుభవించడానికి తాను అప్పగించుకున్నాడు. కనుక ఆయన రూపంలోనికి మనం వద్దాం. మన రూపాన్ని ఆయన తీసుకున్నాడు, మన శిక్ష అంతా ఆయన తీసుకున్నాడు. ఆయన రూపమంతా కూడా ఆయన మహిమ గల కార్యాలన్నీ కూడా ప్రభువైన దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ప్రభు సన్నిధికి వచ్చిన మనం ప్రభు సిద్ధపరిచిన ప్రతి ఈవిని కూడా ప్రభువులో పొందుదాం, ప్రభువులో ఆనందిద్దాం, ప్రభువులో సంతోషిద్దాం. పరలోక ఆనందాన్ని ఈ లోకంలోనే ఉండగానే ఆనందాన్ని కలిగి, ఆ రక్షణ ఆనందాన్ని కలిగి, విమోచన ఆనందాన్ని కలిగి, ప్రభువును కలిగి జీవించు వారుగా ఆయన వైపు చూస్తూ పందెపు రంగమందు ఓపికతో పరలోకం చేర్చబడే వరకు కూడా మన పయనాన్ని కొనసాగించు వారుగా ఉందాం. అటువంటి స్థితి కలిగి ఉన్న దేవుడు కృప చూపెను గాక. దేవుడి మాటలు మనకు దీవించును గాక. అందరు లేచి నిలబడదాం. ప్రభు అయిన దేవుని స్తుతిద్దాం. అందరు లేచి నిలబడదాం. ప్రభు అయిన దేవుని స్తుతించి మనం ఘనపరిచే వారిగా ఉందాం. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ప్రభువా, ఇదిగో నా జన్మ జీవిత పాప దోషం వల్ల వచ్చే శిక్ష, నా మీద నా రూపం వల్ల వచ్చే శిక్ష అంతా మీరు భరించి మీ పరిశుద్ధ రూపాన్ని, పవిత్రతను, నీతిని, యథార్థతను నా తని మీరు మాకు ఇవ్వడానికి ఇష్టపడ్డ దేవా, మీకు స్తోత్రం అని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రమయ్యా. దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా. ఓ దేవా మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నే ముఖములో దుఃఖమే ఉండనీయక. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక.
చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన అవమానాలను ఆశీర్వాదముగా నిలుందన్నిటిని దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా నిలుందన్నిటిని దీవెనలుగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన సంతృప్తిని నా జీవితములో సంతృప్తిని కనపరచినావు, సంతృప్తిని నా జీవితములో సమృద్ధిని కనపరచినావు. నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే దీపమై, చిరునవ్వుతో నింపిన చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన glory glory ఆరాధన నీకే. నా కనుల వెంబడి నీ ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన చిరునవ్వుతో నింపిన, అవునయ్యా, నా మురికి జీవితం, నా పాడైపోయిన పాప జీవితాన్ని ముత్యముగా మార్చటానికి, పాపిన నన్ను పరిశుద్ధుడిగా మార్చటానికి, అవినీతి పడిన నన్ను నీతిమంతులు చేయటానికి, అక్రమస్తులను క్రమములు నడిపించడానికి, అసత్యములను సత్యం నడిపించడానికి, అయ్యో నా తండ్రి అపవాది రూపంలో ఉన్న మమ్మలను దేవా మీ రూపంలో మమ్మల్చడానికి మిమ్మల్ని మీరు అర్పించుకున్న మా దేవా మీకు స్తోత్రం. అయ్యో అని కన్నీరు కాల్చవలసిన స్థితిలో ఉన్న మాయడను మీరు కృప చూపి
ఓ సంతోషభరితుడిగా మమ్ము తీర్చిన మా దేవా మేము స్తుతిస్తా ఉన్నాం. ఎంత గొప్ప ప్రేమయ్య మీ సన్నిధిలో మా తన దోషాలు మేము కదార్ ప్రభా చూచి మా సరి చేసుకొని దిద్దుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కోరికై వందనాలు, ఈ భాగ్యం కోరికై వందనాలు, ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. నీ సన్నిధిలో చేరి మేము ఆరాధించే కృపను, మేము సేవించే కృపను, మేము ఘనపరిచే కృపను, మేము కొనియాడే కృపను మాకు ఇచ్చినందుకై స్తుతులు కోట్లాదిగా చెల్లిస్తున్నాం. మా స్తుతి ఆరాధన నిండు మనసుతో మీకు సమర్పించుచు ఉన్నాము తండ్రి.